ధర్మారెడ్డి అది కంటిన్యూ చేశాడు కానీ తను తీసుకురాలా ఇవన్నీ టెండర్లు. అది ఇక్కడ కీ పాయింట్. అందుకని ఇప్పుడు ధర్మారెడ్డి అయ్యాడు. ఇప్పుడు ఇవాళ మీరు చూడండి, నిన్న ఈనాడులో రాసిన వార్త ఇవాళ జ్యోతిలో రాశారు సింగాలకి. ఇవాళ ఈనాడు రూట్ మార్చేసి ధర్మారెడ్డి వైపుకి తీసుకొచ్చింది. అది తేడా. అంటే కొన్ని పారామీటర్స్ పాటించని, అంటే కొన్ని నిబంధనలకు విరుద్ధంగా ఉన్న డైరీలను కూడా వీళ్ళు టెండర్లోకి తీసుకొచ్చారు, దానికి ధర్మారెడ్డి సహకరించారు, అనుమతులు ఇచ్చారు అనేది. అంటే ఏకసభ్య కమిషన్ చెప్తోంది ఇదంతా. ఈ బోలేబాబా డైరీ కమిటీ వీళ్ళు ఏం మాట్లాడితే అదే ఉంటది. వాస్తవంగా జగన్ దాకా తీసుకుపోదాం అనుకున్నారు, ధర్మారెడ్డిని వీళ్ళందరినీ లోపలేసేద్దాం అనుకున్నారు. కాకపోతే న్యాయస్థానం అడ్డుపడింది, అదేం లేదని తేలింది సిబిఐ నివేదికలో. కాబట్టి ఏం చేయలేక ఇప్పుడు ఏకసభ్య కమిషన్ పేరుతో అదనంగా ఇంకోటి యాడ్ చేస్తున్నారు. అప్పట్లో కరుణాకర్ రెడ్డి అన్నారు, ఆయన సుబ్బారెడ్డి అన్నారు, జగన్ అన్నారు, మిథున్ రెడ్డి అన్నారు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అన్నారు, ఎన్ని పేర్లు చెప్పారు. వాళ్ళలో ఏ ఒక్కళ్ళ నిందితులుగా పేర్కోలేదు కదా. సిట్టే పేర్కొనకపోయాక వీళ్ళేంటి టెక్నికల్ రెస్పాన్సిబిలిటీ అని వీళ్ళు పెట్టిన కమిటీ. ఎవరు ఆయన ఎవరో ఎవడికి తెలియదు. ఆయన ఏం తెలుస్తాడు, ఏదో తేల్చాడంతే. బేసిక్గా ఈ ప్రభుత్వం ఏదో ఒకటి అందులో రాజకీయంగా రుద్దాలనుకుంది. ఎందుకంటే వీళ్ళు ముందు తీసుకెళ్ళిన దానికి ఇప్పుడు పోయింది, అట్లాగా ఆ టెంపో పోయింది. కాబట్టి లేదు మళ్ళీ వీళ్ళే అనేటటువంటిది భవిష్యత్తులో కూడా చెప్పడానికి కోసం. ఇక్కడ ఒకటే, లడ్డూ బాగోపోతే ఏ రోజన్నా జనం ఆగుతారా?